తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆంధ్రప్రదేశ్ లో తెనాలిలో న్యూడ్ వీడియో కాల్ స్కామ్ నడుస్తుందంటారు కొంతమంది. కాదు అని కొట్టి పారేస్తున్నారు పోలీసులు. అసలు తెనాలిలో ఏం జరిగింది, అసలు ఆ దందా ఎందుకు తెనాలి వరకు పరిమితి అయింది, తెనాలకు ఎందుకు ఆ స్మెల్ వచ్చిన విషయాన్ని తెనాలి డిఎస్పీ గారు జనార్దన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తీసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, తెనాలిలో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు వినలేదు, చూడలేదు కూడా. సాధారణంగా తెనాలిలో ఎక్కువ కూడా చిన్న చిన్న క్రైమ్ జరుగుతుంది, రౌడీ షీటర్లో చిన్న చిన్న హట్ కేసు ఉంటుంది తప్ప ఇంత పెద్ద స్కామ్, ఈ న్యూడ్ వీడియో కాల్ ఇదంతా అసలు గుంటూరు ఆంధ్రప్రదేశ్ గా లేదు. పర్టికులర్ గా తెనాలికి కూడా ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, తెనాలికి ఎందుకు పరిమితం అయింది, అసలు ఏం జరిగిందండి? ఈ తెనాలిలో ఈ యాప్ తెనాలిది ఇక్కడ వీడియో కాల్ దందా జరుగుతుంది అనేది రాంగ్ అండి. ఇది రాంగ్ గా పబ్లిక్ లో ప్రొజెక్ట్ అయింది. దాని మీద మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలన్నీ చెప్పాము. ముఖ్యంగా ఈ కేసులో ఏం జరిగిందంటే, ఈ అనురాధ అనే ఆవిడకి ఒక సాయి అనే అబ్బాయి ఉన్నాడు. వాడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తా లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి అనురాధ, ఎవరైతే అనురాధ ఉందో ముందుకు తెనాల్లో అక్కడ పని చేసుకొని కొడుకుని పోషించుకుంది, భర్త లేడు. తర్వాత ఆవిడ ఫ్రెండ్ విజయవాడలో ఉంటుంది. ఈ అప్పులు తీరట్లేదు, నెలవారీకే సరిపోతుంది, నేను ఎక్కువ డబ్బులు విజయవాడ వస్తాను, నీ దగ్గరికి ఏదైనా మార్గం ఉంటే చూపించమని విజయవాడ వెళ్ళింది. అక్కడ కూడా ఆవిడకి ఈ మార్గం ఏం దొరకలేదు. ఆ ఇంటి పక్కన అద్దెకుండే వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇట్లా ఆన్లైన్ లో ఒక యాప్ ఉంది, ఆ యాప్ లో నువ్వు ఎన్రోల్ అయ్యి ఉంటే నీకు డబ్బులు వస్తాయి అని చెప్పింది. అప్పుడు ఆవిడ, ఈ అనురాధ అనే ఆవిడ కొడుకు సహాయంతో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆధార్ ఐడి ఇచ్చి ఫేక్ రికగ్నైజ్ చేసుకొని ఆ యాప్ లో డౌన్లోడ్ అయ్యి, ఆ యాప్ ఇది ఆన్లైన్ యాప్. ఆన్లైన్ యాప్ లో ఏంటంటే, ఎవరైనా చిట్ చాట్ చేయాలి, ఎవరైనా అవతల వ్యక్తితో మాట్లాడాలి అంటే వాళ్ళు డబ్బులు పే చేసి ఆ యాప్ లో టోకెన్స్ కొనుక్కుంటారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడినందుకు గాను లేదా ఏదైనా యాక్టివిటీ చేసినందుకు గాను వీళ్ళు డబ్బులు వస్తాయి, టోకెన్స్ రూపంలో మనీ వస్తుంది. అయితే ఈ అమ్మాయి అనురాధ కోడలికి ఈ విషయం నచ్చలేదు. నచ్చగా 2 నెలల క్రితం ఆవిడ గొడవ పెట్టుకొని తెనాలి పుట్టింటికి వచ్చేసింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చేసిందో సాయి కూడా వచ్చేసాడు. ఇక్కడ వచ్చి ఇద్దరు కూడా ఇక్కడ సాయి ఆటో నడుపుకుంటా స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టుకుంటా జీవితం గడుపుతున్నాడు. ఉన్న కొడుకు విజయవాడ నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడు, నేను ఎందుకు అక్కడ అని ఈ అమ్మాయి కూడా మళ్ళా వచ్చి ఇక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకుని ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఈ వ్యవహారం నడుపుతా ఉంది. ఆన్లైన్ లోకి వెళ్ళడం, రోజుకి 2-3 గంటలు ఉండడం, ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవడం చేస్తాం. కొడుకు అంటాడు కోడలతో, నేను అమ్మ ఇక్కడ ఒక్కతే ఉంటుంది, మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ మనం విడిగా ఉండడం ఎందుకు అంటాడు. కోడలికి వ్యవహారం తెలుసు కాబట్టి నేను వెళ్ళను, నాకు నచ్చలేదని చెప్పి ఈ విషయమే పోలీసు వారికి కౌన్సిలింగ్ చేయమని మన దగ్గరికి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తారు. మన వాళ్ళు ఆ యాప్ కానీ దాని మీద ముందు అవగాహన లేకముందు వెళ్తాము, వెళ్ళి ఆ అమ్మాయితో పాటు ఇంకో స్నేహితురాలు ఉంటుంది, ఇద్దరిని కూడా చూసి పట్టుకుంటాం. పట్టుకుని కొడుకు ఏం చేస్తాడు, భయపడి పారిపోతాడు. భయపడి పారిపోయి దొరకడు. దాంతో మనం ఆ అబ్బాయి మొన్న దొరికాడు. మొన్న దొరికినప్పుడు ఈ యాప్ గురించి సెల్ ఫోన్ లో అతను ఏ విధంగా డౌన్లోడ్ చేశాడో, యాప్ ఏంటి అన్ని వివరాలు చూసాక నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం వివరాలు నేను డిస్క్లోజ్ చేసాం. ఇందులో ఏంటంటే, యాప్ ఎవరైనా మనం ఆన్లైన్ లో అది యాప్ దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు అనేది ఉంది. దీని మీద మేము మా జిల్లా సైబర్ క్రైమ్ కూడా ఈ ఫోన్ని వీళ్ళని పంపించాము. ఎంతవరకు వెళ్ళి ఆ యాప్ మీద మనం యాక్షన్కి వెళ్తాం అనేది చూసి ఇలాంటివి ఇండియాలో జరగకుండా, మన ఏపీలో జరగకుండా చూడడానికి మనం సైబర్ క్రైమ్ ద్వారా రిపోర్టింగ్ చేస్తాము. దీని మీద ఏమైందంటే, సరైన అవగాహన లేక అన్ని పత్రికల్లో, అన్ని ఛానల్స్ లో జనాల్లోనే ఒక న్యూడ్ యాప్ దందా జరుగుతూ ఉంది.
ఇక్కడే యాప్ క్రియేట్ అయింది, ఇక్కడే బాధితులు 100 నుంచి 200 మంది ఉన్నారు అని రకరకాలుగా వదంతులు వ్యాపించాయి. దీని అన్నిటి కారణం ఏంటంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసి సాయి అనే అతను abscond అయిపోయాడు బయటపడి. వాడు మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ యాప్ విశేషాలు సైబర్ క్రైమ్ ద్వారా మొత్తం చూసినప్పుడు అసలు ఇందులో తెనాలికి కానీ దీని ఎక్కడ సంబంధం లేదు. ఈ యాప్ సంబంధించి న్యూడ్ కాల్ సంబంధించి అది ఆన్లైన్ యాప్. ఆ ఆన్లైన్ యాప్ ని రాంగ్ గా తెనాలి అనే కేంద్రంగా ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాని మీద ఇదందరూ గమనించాలని కోరుకుంటున్నాం. తెనాల్లో ఇలాంటి జరగకుండా చూడడానికి పోలీసు ఎప్పుడు అప్రమత్తంగా ఉంది. ఒక కోడలో అత్తగారు చేసే పని నచ్చక రిపోర్టింగ్ చేసిన తప్పితే ఇది. ఇందులో వేరే బాధితులు కూడా ఎవరు లేరు. ఆవిడ అనురాధ అని ఆవిడతో పాటు ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అనే ఇద్దరే అందులో యాప్లు ఉన్నారు. మేమన్నీ నిన్న మన గుంటూరు సైబర్ క్రైమ్ పంపించి వెరిఫై కూడా చేశాము. దీని మీద ఫర్దర్ గా మనం సైబర్ క్రైమ్ కింద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దాని మీద మేము ముందుకు సాగుతాం. సార్ ఇప్పుడు అనురాధ గారికి ఎవరు పరిచయం చేస్తారు? ఆవిడని పట్టుకున్నారు. అసలు ఈ లింక్ వాళ్ళిద్దరికి ఎలాగ లింక్ వచ్చిందండి? అది కూడా తప్పే కదా, ప్రొడక్ట్ చేయడం కూడా ఆవిడ కూడా. ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ఏ యాప్ కావాలంటే అవి ఉన్నాయండి. ఇది అనురాధ అనే ఆవిడకి ఆ ఫ్రెండ్ విజయవాడలో ఈ యాప్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి అన్నప్పుడు వాళ్ళకి తెలిసింది. దాని మీద వాళ్ళ అబ్బాయి దీన్ని డౌన్లోడ్ చేశాడు. దాని మీద మేము లీగల్ గా ఏ యాక్షన్ ఉంటే దానికి ఫర్దర్ గా మూవ్ అవుతామండి. సార్ కేవలం ఆవిడ పరిచయం చేసిన దీంట్లో అనురాధ గారు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? చాలా మంది ఉంటారని వార్తలు వస్తున్నాయి. అది ఆన్లైన్ యాప్ అండి. అది వరల్డ్ వైడ్ ఆన్లైన్ యాప్. ఎక్కడి నుంచైనా ఎన్రోల్ అవ్వచ్చు, ఎక్కడి అంటే ఎక్కడి నుంచో కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉన్నారా మీ వెరిఫికేషన్ లో బయటపడిందా? అవన్నీ మనకి సైబర్ దాంట్లో సైబర్ క్రైమ్ వాళ్ళు డిస్ప్లే చేయాలి. మన దగ్గర ఎక్విప్మెంట్ ఏముండదని నేను పంపించాము. ఫోన్లోను వీళ్ళిద్దరిని కూడా పంపించాము. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. కానీ ప్రశాంత గుణ తెనాలిలో ఇంత పెద్ద వార్త ఎలాగొచ్చిందండి? అంటే పోలీసుల యొక్క లేదా? అది పెద్ద వార్త కాకూడదు. మనం ఆ ముద్దాయి సాయి అనేవాడు పోలీసు భయపడి పారిపోవడం, దాని మీద మాకు సరిగా మేము అవగాహన లేక తొందరగా రెస్పాండ్ కాకపోవడం అనేది జరిగింది తప్పితే తెనాలిలో అసలు అలాంటి సెంటర్ కానీ అలాంటివి ఏమి లేవు. యాక్చువల్గా ఐటీపీ యాక్ట్ ప్రకారం కూడా ఆ అనురాధ కానీ ఆ ఫ్రెండ్ కానీ మాకు విక్టిమ్స్ అవుతారు, నేరస్తులు కారండి. అక్యూజేషన్ ఉండదు. ఐటీపీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ముద్దాయిలు కాదు, వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. నేరస్తులు ఎవరంటే ఈ ఆన్లైన్ యాప్ నడుపుతున్న నిర్వాహకులు నేరస్తులు అవుతారు. వాళ్ళు ఏంటి ఎవరనేది మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో సైబర్ క్రైమ్ ద్వారా మనం దాన్ని గుర్తించి ఫర్దర్ గా యాక్షన్ కి వెళ్తామండి. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, తెనాలిలో ఇటువంటి వార్తలు కానీ ఎక్కువ మంది ప్రసారం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళు ఎలా పట్టుకుంటారు? ఇలాంటి సంఘటనలు ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ వాటి పూర్వాపరాలు విచారించకుండా ఎవరు తోచిన విధంగా వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది తప్పుగా జరిగింది. దాని మీద మేము పరిశీలన చేస్తున్నామండి. ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ ఆధారాలు ఉన్నాయని చూసి మేము వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉన్న ఎవిడెన్స్లతో ఏ విధంగా పేపర్లో రాయినాయండి, యూట్యూబ్లో అయినవ్వండి, మీడియాలో ప్రసారం చేయనివ్వండి, వాళ్ళకి ఎవిడెన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ప్రసారం చేశారనేది కూడా వాళ్ళు మేము నెక్స్ట్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో అడుగుతామండి. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇది కేవలం తెనాలి వరకు కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఒక మచ్చ వేయడానికి ఒక కాన్స్పిరసీ జరుగుతుంది అనేది ఒక వార్త ఉంది. పోలీసుని పనిచేయట్లేదు, పోలీసు కేవలం పోలీసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ని ఒక సెక్స్ రాకెట్ గా చూపించడానికి కొంతమంది కుట్ర పంచుకున్నారు అనేది వార్త ఉంది. అది నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ యాప్ మీద మేము ఫలానా యాప్ అని మేము తెలుసుకున్నాక అందరూ కూడా యాప్ ని వెళ్ళి చూశారు. కానీ ఎందుకో దాన్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేశారు. ఆ రీజన్స్ వాళ్ళకున్న ఎవిడెన్స్ ఏంటనేది మేము ఫర్దర్ గా అడుగుతామండి. ఎవరైతే వీడియోలు రిలీజ్ చేశారో వాళ్ళందరినీ కూడా మేము ఫర్దర్ గా పిలిచి అడుగుతాం. నోటీస్ ఇచ్చి వాళ్ళకున్న ఎవిడెన్స్ అన్ని తీసుకుంటాం. చెప్తున్నారు, జనార్దన్ గారు చెప్తున్నారు, ఇకపై ఇటువంటి వార్తలు ప్రసారం చేసేటప్పుడు పోలీసులు వెర్షన్ తీసుకొని చేయండి, అంతేగాని మీకు నచ్చింది ఊహించుకొని చేస్తే తర్వాత లీగల్ గా మీరు కూడా ఇబ్బందులు పడతారంటూ జనార్దన్ గారు హెచ్చరిస్తున్నారు. ఇది తెనాలిలో జరుగుతున్న సెక్స్ దందాపై డిఎస్పీ జనార్దన్ గారు హెచ్చరించారు. తెనాలిలో క్రికెట్ బెట్టింగ్ కూడా జరుగుతుంది, దాని మీద మీ ఫోకస్ ఏ విధంగా, దాన్ని వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అది ఆ కేసు వివరాలు చెప్పండి సార్. క్రికెట్ బ్యాటింగ్ ఆన్లైన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ లో జరుగుతూ ఉంది. ఇది కూడా ఆన్లైన్ యాప్ ద్వారా జరుగుతుంది. ఒక తెనాలి అనేది కాదు. తెనాలి పోలీసులు యాక్టివ్ గా ఉండి నేరాల్ని
డిటెక్ట్ చేయడం వల్ల తెనాలి పేరు వస్తుంది. ముందు తెనాలి ఆన్లైన్ బెట్టింగ్, తెనాలి ఆన్లైన్ ఫ్రాడ్ ఇవన్నీ పెడుతున్నారు, కానీ మేము డిటెక్ట్ చేస్తున్నాము. అంతేగాని ఇవి వరల్డ్ వైడ్ ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ అక్కడ ఉంది. నిన్న మేము కొల్లిపార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తోటలో ఈ ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఇద్దరిని శంతను ఉమామహేశ్వరరావు అనే వాళ్ళని అరెస్ట్ చేశాము. వాళ్ళని అక్కడ ఆ టైంలో ఉన్న నలుగురిని కూడా అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర 8 ఫోన్లు, 10,000 రూపాయలు నగదు, 3 బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసామండి. ఆ బ్యాంక్ అకౌంట్ 3 కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే ద్వారా ఆన్లైన్ అకౌంట్ కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసాం. ఈ 3 అకౌంట్లలో ఈ బెట్టింగ్ సంబంధించి 3,60,000 రూపాయలు క్యాష్ ఈ రోజు సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరి మీద కూడా ఆన్లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని, ఆర్గనైజర్ అందరినీ కూడా ఐటీ యాక్ట్ కింద, బెట్టింగ్ యాప్ గేమింగ్ యాక్ట్ కింద కూడా వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తెనాలిలో ఒకప్పుడు రౌడీజీ ఉండేది, అది కొంత కంట్రోల్ అయింది, కానీ ఇప్పుడు ఆన్లైన్ లో ఇటువంటి ఫ్రాడ్ జరుగుతుంది. వీటి మీద మీ ఫోకస్ ఎలాగుంటుంది? గతంలో తెనాలిలో రౌడీని కొంత కౌన్సిలింగ్ కూడా చేశారు పబ్లిక్ గా. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఆన్లైన్ లో వారికి కూడా కౌన్సిలింగ్ చేస్తారా, లేదు కేసులు కట్టి కోర్టుకి పంపిస్తారా? ఇది ఒక రకమైన మహమ్మారిలా తయారైందండి. ఆన్లైన్ యాప్లు అనేవి ఒక రకమైన సమాజంలో కంటికి కనిపించని నేరాలుగా ఉన్నాయి. వాటిని డిటెక్ట్ చేయడం, వాటి జోలికి వెళ్లకుండా ప్రజలు సెన్సిటైజ్ చేయాలి. మనం సెన్సిటైజ్ చేయాలి తప్పితే ఆడేవాడు రోడ్డు మీదకి వచ్చి బెట్టింగ్లు ఆడో, రోడ్డు మీదకి వచ్చి నేరం చేయరు. ఇందులో అంతా ఆన్లైన్ లో జరుగుతూ ఉంటాయి కాబట్టి తెనాల్లో సెన్సిటైజేషన్ జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో పోలీసు ఒక అడుగు ముందుకేసి ప్రతి దాంట్లో ఒక స్టెప్ ముందుకు తీసుకొని మేము సెన్సిటైజ్ చేస్తున్నాము. అందువల్ల తెనాలి పోలీస్ అనే పేరు వస్తుంది. బెట్టింగ్ అన్ని దగ్గర జరుగుతూ ఉందండి, బట్ మేము పట్టుకొని మేము సెన్సిటైజ్ చేస్తున్నాము. అట్లాగే ఈ ఆన్లైన్ యాప్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఏది న్యూ కాల్ సంబంధించిన యాప్ ఎప్పటి నుంచో ఆన్లైన్ లో ఉంది, బట్ ఎవరు దాని గురించి సెన్సిటైజ్ చేయలేదు. మేము చేసాము, కానీ అది సెంటర్ గా తెనాలి అనే పేరుతో రావడం అనేది బాధాకరమైన విషయం. తెనాలిలో ఒకప్పుడు రౌడీజీ ఉండేది, ఆ రౌడీజీ తగ్గి ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ లో క్రైమ్ చేస్తున్నారు అంటున్నారు జనార్దన్ గారు. వాళ్ళ మీద కూడా ఫోకస్ ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. రౌడీలకి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, ఆన్లైన్ లో జరుగుతున్న వాళ్ళని అలర్ట్ చేస్తాం. అదేవిధంగా పబ్లిక్ లో జరుగుతున్న క్రైమ్ పట్ల అవగాహన కల్పించడమే తెనాలి పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఏ కేసు కంప్లైంట్ వచ్చినా కంప్లైంట్ రిజిస్టర్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేయడంతో తెనాలి అనేది పెద్దగా వస్తుంది. అంతకు మించి మేము ఎలాంటి చేయట్లేదంటూ తెనాలి డిఎస్పీ జనార్దన్ గారు చెప్తున్నారు. ఇది తెనాలిలో జరుగుతున్న క్రైమ్ పట్ల తెనాలి డిఎస్పీ గారి యొక్క ఇన్వెస్టిగేషన్ పార్ట్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ యాప్లో ఈ అశ్లీలంగా కనిపించడం, దాన్ని పరంగా డబ్బులు సంపాదించడం అనే దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో పూర్వాపరాలు విచారించి వారిని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. అవి పత్రికాముఖంగా మీ అందరికి తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ను పెట్టాము. ఈ కేసులో ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు, భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడు మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకొని చదువు మానేశాడు. అప్పుల పాలు అయింది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడైతే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుద్దని విజయవాడ ఈడుపుగాలి వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎత్తుకుతున్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్లో ఎన్రోల్ అయింది. ఆ యాప్లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలో ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు అయిన ఈ అనురాధ ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే స్నేహితురాలు కదని ఆవిడ కూడా ఈ యాప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరూ ఈ యాప్తో రోజుకి ఆ యాప్లో 1 గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా
ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే ఒక కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటుంది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు ఆటో తోలటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, మా అత్తగారు ఇలాంటి ఫ్రాడ్ చేస్తుంది, నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే 3 టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది వాళ్ళ ఫోన్లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్, తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు, ఇది ఫారెన్ యాప్. ఆ యాప్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరో సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు, ఇది ఆన్లైన్ యాప్. దీని మీద మేమంతా మా ఐటీ కోర్ టీంతో రాత్రి అంతా మేము చూసాం. ఆ ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు పర్యవేక్షణ చేసి ఈరోజు మా జిల్లా ఐటీ కోర్ దగ్గర కూడా ఆ యాప్ని, ఫోన్ని, వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాం. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకు వాడుతున్నారా, ఆన్లైన్ యాప్లో చూడడానికి వాడుతున్నారా, రీల్స్ చూడడానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరికావాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతేగాని ఇక్కడ దందాలు జరగడం, తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం, బాధితులు ఉన్నారంటాం, ఇదంతా నిజం కాదు. మేము ఆ బాధితులు ఇళ్ళు కూడా వెళ్ళి చూసాము. ఆమె ఇప్పుడు తెనాల్లో 4000 రూపాయలు అద్దెకి తీసుకుని ఒక ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయిని విచారించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఇవన్నీ మీడియా ముఖంగా ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. కార్లు వేసుకొని అక్కడ తీసుకొచ్చి దాదాపు 100 మంది మీరందరూ కూడా ఇప్పుడు ఆ బాధితులు మాకు చట్టం దృష్టిలో ఆవిడ బాధితురాలు, ఆవిడ ఇక్కడే ఉంది, మీరు మాట్లాడచ్చు. ఆవిడ ఇల్లు వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. ఆవిడ కార్లు వేసుకునే స్టేజ్లో ఉందా, లేకపోతే ఒక అమ్మాయి అప్పుల పాలి ఇంతకుముందు పనులు చేసుకునేది. ఈ యాప్ వయసు 40 సంవత్సరాల వయసులో పని చేసుకోలేక ఈ యాప్కి దిగింది. ఇది మనం ఎవరిని బ్లేమ్ చేయం. బట్ ఏంటంటే చెడుగా సోషల్ మీడియాలో చెడుగా తెనాల మీద జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మీరు వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళని కూడా విచారణ చేస్తే వాస్తవాలు వెలుగుకి వస్తాయి. బట్ ఇందులో ఉన్న ఒక మైనస్ ఏంటంటే మనం ఈ ఆన్లైన్ యాప్లు ఇలాంటివి ఉన్నాయని సవివరంగా వివరిస్తే యూత్ దాన్ని వేరే విధంగా తీసుకొని తెలియని వారికి తెలియచెప్పినట్టుగా ఉంటుందని మేము లోతుగా వెళ్ళి మీకు ఆ యాప్లు కానీ వాటి గురించి చెప్పట్లేదు. దయించి అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు అందరికీ మేము అది మీకు అర్థం అవ్వాలనే ఈ సమావేశం. ఇప్పుడు అత్తగారు ఈ ప్రాబ్లంతో ఉంది, కొడుకు మళ్ళీ మన ఇంటి మా అమ్మని చూసుకోవడానికి వెళ్ళిపోదాం అన్న క్రమంలో ఆవిడకి ఈ పని ఇష్టం లేక ఆవిడ మనకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన క్రమంలో మనం వెళ్ళాము. చట్టం దృష్టిలో మనకున్న చట్టం దృష్టిలో చూస్తే ఈ ఆన్లైన్ యాప్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో విక్టిమ్గానే పరిగణిస్తాము. మనం యాక్షన్ తీసుకునేది ఎవరి మీద అనేది ఫర్దర్గా ఈ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ యొక్క ఆన్లైన్ అకౌంట్లు పరిశీలించిన తర్వాత మనం లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అవును, ఆ సాయి అనే అతనే అమ్మాయి అనురాధ కొడుకు. అతని యాప్ డౌన్లోడ్ చేసి పెట్టాడు. అతను మనకు దొరకనందువల్ల ముందే ప్రెస్ మీట్ పెట్టాలి. అతను దొరకలేదు. ఆ యాప్ గురించి మనకి ఆ ఫోన్లో మొత్తం చూపించలేదు. రాత్రి మా సైబర్ క్రైమ్ టీము అతను కూర్చోబెట్టుకుని ఈ విషయాలన్నీ చూసిన దాని మీద ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టాం. క్రైమ్ అనేది మన తెనాల్లో జరిగిన దానికి మనం ఆన్సర్ చేస్తాం. విజయవాడది ఫర్దర్గా ఏమైనా ఉంటే వాళ్ళకి తెలియపరుస్తాం. అట్లా ఏమీ లేవండి, ఎక్కడా లేవు. విజయవాడలో వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. ఇక్కడ తెనాల్లో 2 సంవత్సరాలు బట్టి దందా చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. వాళ్ళు పనికని ఇక్కడ అప్పుల పాలై కొడుకుని చదివించుకొని పనికి వెళ్ళింది విజయవాడ వెళ్ళారు. విజయవాడలో కొడుకు కోళ్ళు గొడవపడి వచ్చేసాక ఆవిడ ఒక్కతే ఉండడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసింది. 2 నెలలు అయింది ఆవిడ వచ్చి, అది కూడా ఇల్లు తీసుకుంది. ఇవంటి ఏంటంటే మేము కరెక్ట్గా ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అనురాధ కొడుకు భయంతో పారిపోయాడు.
వాడిని పట్టుకున్నాక మనం చెప్దామనే క్రమంలో ఇవన్నీ వచ్చినాయి తప్పితే ఇవన్నీ వాస్తవాలు కాదండి. శ్రీకాకుళంలో ముఖ్యమైన కేసులు ఎఫ్ఐఆర్ కట్టే విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారని ఒక ఆరోపణ ఉంది సార్. దాని మీద ఏమంటారు? ఎస్ఐ అది సాయం ఏం చేస్తాడు సార్? సాయి అనే అతను బీటెక్ చదువుతూ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే ఆటో వాళ్ళ మావయ్య కట్టెలో ఇక్కడ అడితిలో కట్టెల వ్యాపారం చేస్తే ఆటో నడుపుతూ ఉంటాడు. స్విగ్గీ జొమాటోకి వెళ్తూ ఉంటాడు. ఆటో తోలుకోవడం ర్యాపిడో చేసుకుంటాం. ఇది ఎట్లా తెలుసు నీకు ఈ యాప్? విజయలక్ష్మి అను తులసి రెడ్డి అని వాళ్ళు నేర్పించారు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్. చెప్పు ఏం జరిగింది చెప్పు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వట్టిగుంట విజయలక్ష్మి అని వాళ్ళ అబ్బాయి తులసి అని విజయవాడ రండి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పిలిచి ఇది చూపించారు. తర్వాత ఇక గొడవలు అయ్యి ఇంట్లో మేము వచ్చేసాం తెనాలి సపరేట్గా. తర్వాత మా మదర్ కూడా వచ్చేసారు తెనాలి. ఇప్పుడు మా మదర్ వేరుగా మేము వేరుగా ఉంటున్నాం. మా మదర్ చేసుకుంటున్నారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 3 months. అది తులసి అనే అన్నయ్య చూపాడు మొత్తం. మీకు దాదాపు చాలా మంది లేడీస్ తెలుసు, వాళ్ళందరినీ తీసుకొచ్చి చిచ్చి లేదండి, అలా ఏం లేదు. మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు ఏం తెలియదు. ఓన్లీ మా మదర్ ఒక్కలే చేసుకుంటారు. ఆ యాప్లో ఓన్లీ ఫేస్ ఎవరైతే ఐడి ఇచ్చినారో వాళ్ళ వరకే కనపడాలి. వాళ్ళు ఇవన్నీ మెంబర్ నువ్వు నేర్పించావా వాళ్ళు ఎవరైనా నేర్పించావా? అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళే మొత్తం చూపించి దగ్గర ఉంటే చేయించారు. మళ్ళీ తెలిసినప్పుడు నువ్వు వారించలేదా? చెప్పాను నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను చచ్చిపోమంటావా అది ఇది అని చెప్పి నీ సావు నువ్వు సావని నేను సపరేట్ అయిపోయాం. ఇది ఎప్పటి నుంచి చేస్తుంది? విజయవాడ నుంచి వచ్చినాక అక్కడ విజయవాడలో ఎన్నాళ్ళు చేసింది, ఇక్కడికి వచ్చినాక? విజయవాడలో ఒక 2-3 months, ఇక్కడ 3 months. దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది దందా అని చెప్తున్నారుగా? లేదు ఎవరైనా చెప్పమన్నారా నిన్ను ఇట్లా 2 నెలల నుంచి? లేదు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను, జరిగింది చెప్తున్నాను. ఇన్కమ్ ఎట్లా దీనికి? మీకు ఇన్కమ్ ఎట్లా వచ్చేది? అంటే అప్పుడు ఏదో అకౌంట్ నెంబర్ చెప్పమంటే చెప్తే దానిలో పడిపోతూ ఉంటాయి వీక్లీ వన్స్. ఎంత పడతాయి? 4,000 to 5,000. విజయవాడలో మీ మీద కేసులు ఉండి అక్కడ అరెస్ట్ చేస్తేనే అక్కడ నుంచి బయటకు వచ్చాక తెనాలి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. కాదు, అబద్ధం. కేసులు అయినాయా విజయవాడ? లేదు ఏం లేదు, మా అంతకు మేమే వచ్చేసాం. గొడవ వీళ్ళిద్దరు భార్య భర్తలు అక్కడ వ్యవహారం నచ్చక వచ్చేసారు. ఒక మనిషి చూస్తే ఎంత పడుతుంది? అర్థం కదా. ఇది యాప్లోకి వెళ్ళి ఎట్లా మీకు డబ్బులు వస్తాయి ఈ యాప్లో? అంటే వాళ్ళు ఏదో టోకెన్స్ కొనుక్కుంటారు, ఆ టోకెన్స్ మనకి మనీగా జనరేట్ అవుతాయి. అది నీకు నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్. మీ పేరేందమ్మా? గోడపాటి అనురాధ. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చినారు? అప్పుల పాలైపోయాము, అప్పులు కావాలా, అందుకని ఇలాగ చేయాల్సి వచ్చింది. అప్పుల పాలైతే వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు? చాలా ఉన్నాయండి, 5-6 లక్షల దాకా ఉన్నాయి. అవి తీర్చమని ఒకటే ప్రాణం తీస్తున్నారు. అందుకని నాకు తెలిసిన విజయలక్ష్మి అని ఆమె చెబితే ఇలాగా చేసాను. ఎవరు నేర్పించారు మీకు ఈ విధంగా? విజయలక్ష్మి అని విజయవాడలో ఉండిద్ది, వాళ్ళ అబ్బాయి అని ఆమె చెప్పారు. ఇట్లా యాప్లో చేసుకుంటే ఇలా డబ్బులు వస్తాయి, మీకు అప్పులు తీర్చుకోవచ్చు నువ్వు అని. సరేలే అని ఇంకా చేసుకుంటున్నాను సార్. ఇంకా చెప్పు, ఇంకా ఏం జరుగుతుంది, ఎట్లా చేసావు, ఏ విధంగా వీళ్ళలోకి ఎట్లా ఎంటర్ అయ్యావు? దీనికంటే అదే అండి, ఆన్లైన్లో యాప్ ఒకటి ఉండిద్ది, ఆ యాప్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో కూర్చుంటానండి. అది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతోటి. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉండాలి. దానివల్ల మీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంతసేపు ఆ విధంగా చూస్తారు? ఒక 2 గంటలు ఉంటానండి, వారానికి 4,000 వస్తాయి. రోజు ఇదే పని లేకపోతే టైం ఏమన్నా? లేదండి, ఏదో వారంలో 3 రోజులు 4 రోజులు ఉంటాను అంతే. నువ్వు ఒక్కదానివైనా ఇంకెంతమంది ఉన్నా నువ్వే తీసుకెళ్ళి కూర్చోబెట్టా? లేదండి, నేను ఒక్కదాన్ని. మరి మీ ఇంటికి చాలా మంది వస్తారు, దాదాపు 100 మంది ఆడవాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి నువ్వు చేసినట్టే చేస్తారు అని చెప్పి చాలా కథనాలు వచ్చింది. అది ఎంతవరకు నిజం? లేదండి, అన్ని అబద్ధాలే. నేను ఒక్కదాన్నే కూర్చుంటానండి. ఒక 20 రోజుల నుంచి మాత్రం
తను కూడా అప్పులు ఉన్నాయమ్మా నేను ఇబ్బంది పడుతున్నానంటే తను మాత్రం ఒక 20 రోజుల మించి వస్తుందండి అంతే. ఇంకా మా కాడ ఎవరు అమ్మాయిలు లేరు, ఎవరు రారు. ఎంత సంపాదించా? ఏమున్నాయి సార్, అప్పులే సరిపోతాయి. వారానికి 4 వేలు వస్తాయి. దీని వెనకాల నువ్వు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారని చెక్ చేయించావు? ఆహా, తెలియదు సార్ నాకు. ఎవరు లేదు, నువ్వే చేస్తున్నావు. నీ వెనకాల ఇది చేయమని చెప్పి ఎవరైనా చేపిస్తున్నారా? లేదండి, మాకు వేరే విజయలక్ష్మి అని ఏమో నేర్పించింది కదా, ఇంకా నేనే చేసుకుంటా ఉంటాను ఒక్కదాన్ని. నీకు ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలని నీకు అన్నీ తెలుసా? ఆ, ఏం చదువుతున్నా? నేను 6 చదివాను. షహనాజ్, ఎక్కడ ఉంటావు? చెంచిపేట. ఏం చేస్తుంటావు? నేనేం చేయనండి, అంతకుముందు ఇళ్లలో పనిచేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయట్లా. మరి ఎందుకు ఈ పనులు చేస్తున్నా? నేను ఈ పనికి ఒక 20 రోజుల క్రితమే ఈ అమ్మాయి కొద్ది పరిచయం అయింది. వీళ్ళ అక్కాయి తెలుసు నాకు. అక్కడ నుంచి ఈ అమ్మాయి పరిచయం అయ్యి టప్పులు ఉండేయని అంటే నేను ఇలా చేసుకుంటున్నాను వస్తావా అంది. సరేలే అని వెళ్ళాను నేను. మరి వేరే పనులు చేసుకోవచ్చు కదా, ఇదేం పని? ఏ పని చేయలేను అండి. వీళ్ళ దగ్గరికి వెళ్ళమని ఎవరైనా చెప్పారా? నాకెవరు చెప్పదా. ఎంత అప్పులు ఉన్నాయి? నాకు 3 లక్షలు. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు? పిల్లలు వద్దులేండి, వద్దు. అసలు ఈ గురించి నీకు ఎవరు చెప్పారు? ఏ విధంగా పరిచయం అయ్యావు? ఇంకా నీతో పాటు ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్నే, నాకు నాతో పాటు ఎవరు లేరు. నాకెవరు చెప్పలే. వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఈమె పరిచయం అయింది ఆడ. అక్కడ నుంచి ఆమె నేను మాట్లాడుకొని ఆమె చెబితే నేను వెళ్ళా. డబ్బులు ఎంత సంపాదించారు? నేను వెళ్ళింది మొన్నేనండి, 20 రోజుల క్రితం. నేను నాకు వారానికి 10 రూపాయలు కట్టి 2 సార్లు ఇచ్చింది అంతే. ఇంకెవరైనా అక్కడ తీసుకెళ్తున్నారా? ఎక్కడికి? ఇంకెవరైనా తీసుకెళ్తున్నారా దగ్గరికి? లేదండి, ఇంకెవరు లేదు. అసలు నేను వెళ్ళేదే నా ఎవరికి తెలియదు. నేను ఒక్కదాన్నే వెళ్తాట. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు, congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.